హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది బీటెక్ స్టూడెంట్స్ కోసం. సెమ్ పాస్ అవ్వడానికి ఛానల్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి ఐసోమార్ఫిజం. ఇది డిఎం సబ్జెక్ట్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఈ టాపిక్ వచ్చేసి యూనిట్ 5 గ్రాఫ్స్. ఈ యూనిట్ ఈజీగా ఉంటుంది, అందుకే ఫస్ట్ యూనిట్ 5 తీసుకున్నా. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం పాస్ అవ్వాలంటే Isomorphism. Two graphs g equals to v comma e and g dash equals to v dash comma e dash are said to be isomorphic if there is a 1-to-1 correspondence between their vertices and between their edges so that the adjacency of vertices is preserved. అంటే టూ గ్రాఫ్స్ తీసుకోవాలి, జీ అండ్ జీ డాష్. గ్రాఫ్కి ఏముంటాయి? వర్టిసెస్, ఎడ్జెస్ ఉంటాయి కదా. సో వి కామా ఈ తీసుకున్నాం, వి డాష్ కామా ఈ డాష్ తీసుకున్నాం. సో ఇవి రెండు ఐసోమార్ఫిక్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ రెండు గ్రాఫ్స్ మధ్యలో 1-to-1 కరెస్పాండెన్స్ ఉండాలి. 1-to-1 కరెస్పాండెన్స్ అంటే ఇప్పుడు ఏ టు ఏ డాష్, బి టు బి డాష్, సి టు సి డాష్. అంటే ఏలో ఎంత ఉందో బీలో కూడా అంతే, అంటే ఏలో ఎంత ఉంటే ఏలో ఏ డాష్లో కూడా అంతే ఉండాలి. ఏ ఈక్వల్స్ టు ఏ డాష్ లాగా అలా ఉంటే అది 1-to-1 కరెస్పాండెన్స్. దేని మధ్యలో ఉండాలి? వర్టిసెస్కి ఉండాలి అండ్ ఎడ్జెస్కి కూడా ఉండాలి. అంటే వర్టిసెస్ సేమ్ ఉండాలి టూ గ్రాఫ్స్లలో, ఎడ్జెస్ కూడా సేమ్ ఉండాలి అన్నట్టు. దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఐసోమార్ఫిక్. నెక్స్ట్ నోట్ చూద్దాం. Two graphs g and g dash are said to be isomorphic, then it represented as g equals to g dash. అంటే టూ గ్రాఫ్స్ ఐసోమార్ఫిక్ అని చెప్తామో అప్పుడు వాటిని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? g ఈక్వల్స్ టు g డాష్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, if two graphs g and g dash are isomorphic, hence they should have same number of vertices, same number of edges and same degree sequence. ఇప్పుడు జీ అండ్ జీ డాష్ ఐసోమార్ఫిక్ అయినప్పుడు ఇంకేముంటుందంట? సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి. అంటే టూ గ్రాఫ్స్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి, అలానే ఎడ్జెస్ కూడా ఈక్వల్ ఉండాలి అండ్ డిగ్రీ సీక్వెన్స్ కూడా సేమ్ ఉండాలి. డిగ్రీ సీక్వెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ గ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ ఏ అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ పాసింగ్ త్రూ దట్ వర్టెక్స్. అంటే ఏ నుంచి ఎన్ని ఎడ్జెస్ పాస్ అవుతున్నాయో అది దాని యొక్క డిగ్రీ సీక్వెన్స్. ఇక్కడ ఏకి ఎన్ని 1, 2 and 3. ఇది డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ ఏ. అట్లా అన్నిటికీ ఈక్వల్ ఉండాలి టూ గ్రాఫ్స్లో. నెక్స్ట్, టూ గ్రాఫ్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అండ్ సైజ్ నీడ్ నాట్ బి ఐసోమార్ఫిక్. అంటే టూ గ్రాఫ్స్ సేమ్ ఆర్డర్ ఉన్నా, సైజ్ సేమ్ ఉన్నా కానీ అది కంపల్సరీ ఐసోమార్ఫిక్ అని అవ్వాలని ఏం లేదు. ఇఫ్ టూ గ్రాఫ్స్ ఆర్ నాట్ ఐసోమార్ఫిక్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ఇట్. ఒకవేళ టూ గ్రాఫ్స్ ఐసోమార్ఫిక్ కాకపోతే అది మనం ఈజీగా చెప్పవచ్చు, ఈజీగా వెరిఫై చేయొచ్చు. అదే టూ గ్రాఫ్స్ ఐసోమార్ఫిక్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్, ఇక్కడ టూ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం గ్రాఫ్స్. ఇవి టూ గ్రాఫ్స్, ఇది జీ అనుకోండి, ఇది జీ డాష్ అనుకోండి. కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే అది ఐసోమార్ఫిక్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ 1 చూద్దాం. చెక్ వెదర్ బోత్ ద గ్రాఫ్స్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. అంటే టూ గ్రాఫ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ జీకి ఎన్ని ఉన్నాయి? ఏ, బి, సి, డి 4 ఉన్నాయి. జీ డాష్కి ఎన్ని ఉన్నాయి? ఏ, బి, ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్. ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ జీ 4, ఇక్కడ జీ డాష్కి కూడా 4. సో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వర్టిసెస్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు వర్టిసెస్ ఆఫ్ జీ డాష్. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్, కండిషన్ 2. చెక్ వెదర్ బోత్ ద గ్రాఫ్స్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. వర్టిసెస్ ఇంకా ఎడ్జెస్ కూడా కదా, సో ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్, ఎడ్జెస్ అంటే లైన్స్ ఏ టు బి ఒకటి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో టూ గ్రాఫ్స్కి కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫ్ జీ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ జీ డాష్. అంటే ఎడ్జెస్ ఆఫ్ గ్రాఫ్ ఈక్వల్స్ టు ఎడ్జెస్ ఆఫ్ జీ డాష్ అన్నట్టు. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్, కండిషన్ 3. చెక్ వెదర్ బోత్ ద గ్రాఫ్స్ హ్యావ్ సేమ్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఆర్ సేమ్ డిగ్రీ సీక్వెన్స్. ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా డిగ్రీ సీక్వెన్స్ అని. ఏకి ఎన్ని ఎడ్జెస్ పాస్ అవుతున్నాయి? ఏకి ఎన్ని? 3. సో 3. నెక్స్ట్, బీకి ఎన్ని? 1, 2. సో 2. నెక్స్ట్, సికి ఎన్ని పాస్ అవుతున్నాయి? ఇగో 1, 2, 3. సో 3. అట్లా అన్నీ రాయాలి.
ఇక్కడ కూడా జీ డాష్కి కూడా సేమ్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఏముంది, డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ జీ ఏమేమవుతాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏకి 3 ఉంది, ఇంకెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏ 3 ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా 1 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి, 2 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, అంటే ఈక్వల్ ఉన్నాయి. సో కండిషన్ 3 ఆల్సో సాటిస్ఫైడ్. డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ జీ డాష్, ఇక్కడ ఇది కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్ కండిషన్ 4, వెరిఫై వెదర్ దెర్ ఈస్ ఏ 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ ది వర్టిసెస్ ఆఫ్ జీ. మనం చెప్పుకున్నాం కదా 1-to-1 కరెస్పాండెన్స్ ఉండాలి అని. ఇక్కడ గీసాను చూడండి, సేమ్ ఇక్కడ జీది ఇది జీ డాష్ది ఏమేమి వర్టిసెస్ ఉన్నాయో రాసుకోవాలి. సో ఇక్కడ ఇది ఎట్లా రిప్రజెంట్ చేసినాం అంటే, ఏ అంటే ఇప్పుడు ఏ వర్టిసెస్కి డిగ్రీ సీక్వెన్స్ సేమ్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ 3 ఉంది కదా, ఇక్కడ 3ది ఎక్కడుంది, జీ డాష్లో బి డాష్కి ఉంది. సో దానికి మనం రిప్రజెంట్ చేయాలి ఏ టు బి డాష్ అని, అట్లా అన్ని రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రాసాను చూడండి డిగ్రీ సీక్వెన్స్ది. ఇప్పుడు బీకి ఏముంది, బీకి ఇక్కడ వాల్యూ ఏంది 2 కదా, అట్లా 2 వాల్యూ ఎక్కడ ఉంది, సి డాష్కి ఉంది. సో దీనికి మనం రిప్రజెంట్ చేయాలి బి టు సి డాష్, అట్లా అన్ని రిప్రజెంట్ చేయాలి. మనం ఎలా మ్యాపింగ్ చేసామో అది ఇక్కడ రాసాను. నెక్స్ట్ కండిషన్ 5, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో నెక్స్ట్ కండిషన్ 5, వెరిఫై వెదర్ దెర్ ఈస్ ఏ 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ ది ఎడ్జెస్ ఆఫ్ గ్రాఫ్ జీ అండ్ జీ డాష్. అంటే ఇప్పుడు మరి ఇది వర్టిసెస్ది కదా, అట్లనే ఎడ్జెస్కి కూడా వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇది తీసుకోండి, ఫస్ట్ ఏబి తీసుకోండి. ఏబికి ఏమున్నాయి, ఏకి బి డాష్ కమా సి డాష్. సో అది రిప్రజెంట్ చేయాలి బి డాష్ కమా సి డాష్, అంటే ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ ఇక్కడ. నెక్స్ట్ ఏడి తీసుకోండి, ఏడికి ఏమున్నాయి బి డాష్ ఏ డాష్, సో బి డాష్ ఏ డాష్. నెక్స్ట్ ఏసీ తీసుకోండి, ఏసీకి ఏమున్నాయి బి డాష్ డి డాష్, సో ఇవి రెండు. నెక్స్ట్ బీసీకి సి డాష్ డి డాష్, అట్లా రాయాలి. నెక్స్ట్ హెన్స్ దర్ ఈజ్ ఏ 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ మ్యాట్రిసెస్ ఆఫ్ బోత్ గ్రాఫ్స్ విత్ రెస్పెక్ట్ టు ద కరెస్పాండెన్స్ వర్టిసెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకి మనం ఏం చెప్పొచ్చు, 1-to-1 కరెస్పాండెన్స్ ఉంది. సో మనం దీన్ని బట్టి మ్యాట్రిక్స్ కూడా గీయొచ్చు. ఎలానో చూద్దాం. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఆఫ్ జీ, ఈడేం లేదు, ఫస్ట్ ఏమేమి వర్టిసెస్ ఉన్నాయి రాసుకోవాలి. ఏమేమి వర్టిసెస్ ఉన్నాయి జీలో, ఏ బి సి డి కదా. సో హారిజంటల్గా రాయాలి, వర్టికల్గా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 0 1 తోటే రిప్రజెంట్ చేస్తాం మ్యాట్రిక్స్ని. 0 అంటేనేమో ఆ రెండు వర్టిసెస్ మధ్యలో ఎడ్జ్ లేదు అని అర్థం. 1 అంటేనేమో ఆ రెండు వర్టిసెస్ మధ్యలో ఒక ఎడ్జ్ పాస్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఏ టు ఏ కదా, ఏ టు ఏ అనేది ఉందా, ఇక్కడ గ్రాఫ్స్ గీసాను చూడండి. ఫస్ట్ గ్రాఫ్ కదా, ఏ టు ఏకి ఉందా, ఇట్లా ఉంటే ఏ టు ఏకి ఉన్నట్టు, కానీ ఉందా లేదు, సో 0. నెక్స్ట్ ఏ టు బీకి, ఏ టు బీకి ఉంది కదా, పాస్ అవుతుంది కదా ఒక ఎడ్జ్, సో 1. నెక్స్ట్ ఏ టు సికి, ఏ టు సికి పాస్ అవుతుంది కదా, సో 1. నెక్స్ట్ ఏ టు డికి, ఏ టు డికి పాస్ అవుతుంది కదా, సో 1. సో అట్లా అన్నీ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ బీ టు ఏ, నెక్స్ట్ బీ టు బి, నెక్స్ట్ బీ టు సి, అట్లా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జీ డాష్, గ్రాఫ్ జీది కూడా ఇక్కడ సెకండ్ గ్రాఫ్ ఉంది. ఇక్కడ చూడండి బి, ఇక్కడ కానీ ఏమైందంటే వర్టిసెస్ బి డాష్ నుంచి స్టార్ట్ చేయాలి. బి సి డి రాసిన తర్వాత ఏ డాష్ లాస్ట్కి రాయాలి. ఇక్కడ కూడా సేమ్. సో రాసిన తర్వాత బి డాష్ టు బి డాష్ ఏదైనా ఎడ్జ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఉందా లేదు, సో 0. నెక్స్ట్ బి డాష్ టు సి డాష్కి ఉందా చూసుకోవాలి, బి డాష్ టు సి డాష్ ఉంది కదా, సో 1. అట్లా అన్నీ రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసిన తర్వాతకి ఇక్కడ రెండు మ్యాట్రిసెస్ సేమ్ వస్తాయి చూడండి. సో ఫ్రమ్ దీస్ మ్యాట్రిక్స్ వీ కెన్ సే దట్ ఏ ఈక్వల్స్ టు బి. సో ఇది కూడా సాటిస్ఫై అయింది, ఈక్వల్ రావాలి కదా. సో ఫ్రమ్ ది అబోవ్ కండిషన్స్ వీ కన్క్లూడ్ దట్ గ్రాఫ్ జీ అండ్ జీ డాష్ ఆర్ ఐసోమార్ఫిక్. సో వీ కెన్ సే దట్ హౌ టు వీ రిప్రజెంట్ ఇట్, G equals to G dash.